దేశపోయిన శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈరోజు మండలిలో పవన్ కళ్యాణ్ మాట్లాడడంతో ఆ విషయం కొంత హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా చూడాలి మొత్తంగా ఈరోజు? విజయ్, ఒకసారి పీసీఆర్ మన గుంటూరు వాసును లైన్లోకి తీసుకోండి. ఒకసారి అక్కడి నుంచి విషయాలు విన్న తర్వాత మనం విశ్లేషణ అనేది చేసే ప్రయత్నం చేద్దాం మనం. ఓకే సార్. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. నటనలో నవరసాలు పండించగలిగినటువంటి వ్యక్తి ఈరోజు మొట్టమొదట మండలిలో అదిరిపోయేటువంటి స్పీచ్ ఇచ్చాడు. సో అందరి నోర్లు దగ్గర పడే విధంగా అన్ని విషయాలను కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీఆర్ తర్వాత తనే అయి ఉంటుంది. బహుశా ఎన్టీఆర్ కూడా అదే తరహాలో మాట్లాడేటువంటి వ్యక్తి. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే అందరి శరీరంలో ఉన్నటువంటి హెయిర్స్ అన్నీ కూడా నిక్కబొడుచుకున్నటువంటి సంగతులు మనం చూసాం. ఏంటి అసలు ఏ విషయాలపైన తను మాట్లాడినటువంటి విషయాన్ని గమనించగలిగితే, మొట్టమొదట ఏ పార్టీ అయినా కూడా కేవలం 5 సంవత్సరాలు మాత్రమే తను పరిపాలన చేస్తుంది. కానీ ఇక్కడ 100 సంవత్సరాలు పరిపాలన చేసేందుకు ఎవరు రారు. కానీ గత ప్రభుత్వం ఏమనుకుందో తెలియదు, కానీ మేము 100 సంవత్సరాలు ఉంటాం, కావలసినంత దోచుకుంటాం, కావలసినంత తింటాం అనేటువంటి ఒక ఆలోచనతో సచివాలయాలన్నింటికీ కూడా రంగులు, వాళ్ళ పార్టీ రంగులను వేయించినటువంటి సంగతిని మనం చూసాం. రైట్. ఎస్, ఒక్కసారి వాసు ఫోరెన్ లో సిద్ధంగా ఉన్నారు గుంటూరు నుంచి. వాసుని అడిగి ఆ తర్వాత మళ్ళీ దీని గురించి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సార్. సో వాసు, ఎలా చూడాలి మొత్తంగా ఈరోజు పవన్ కళ్యాణ్ మొత్తంగా మండలిలో మాట్లాడినటువంటి స్పీచ్ అయితే సార్ చెప్తున్నట్లుగా కొంత హైలైట్ అయ్యిందని చెప్పుకోవాలి. అసలు ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనే దానికి సంబంధించి పూర్తిగా మీరు చెప్పండి ఒకసారి. విజయ్, పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్న తర్వాత శాసన మండలిలో మొట్టమొదటిసారిగా వెళ్లి సినిమాల్లో ఏ విధంగా #1 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనిపించారో, శాసన మండలి టీవీలలో వీక్షిస్తున్న తన అభిమానులు సైతం పవన్ కళ్యాణ్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అనే రీతిలో మండలిలో సచివాలయాలపై వ్యక్తి 111 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సచివాలయాలు, సుమారు 15,004 సచివాలయాలకు 111,000 కోట్లు ఖర్చు పెట్టారు. వాటికి ఎందుకు ఖర్చు పెట్టారు? వాటికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంది? వైసీపీ రంగులు, వైసీపీ కేవలం ఒక వైసీపీ కాదు, ఏ పార్టీ అయినా అధికారంలో కేవలం 5 సంవత్సరాలే ఉంటుంది. కేవలం 5 సంవత్సరాల్లో అధికారం ఉండటం కోసం 111 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? ఈ రోజు వైసీపీ వేశారు, రేపు కూటమి ప్రభుత్వం మా రంగులు వేసుకోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. హైకోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత మరలా రంగులు మార్చుకోవటానికి 54 కోట్లు ఖర్చు పెట్టిన వైకాపా ప్రభుత్వం ప్రజలకు, ప్రతి పౌరుడికి సైతం సిగ్గు ఉన్న వైకాపా పార్టీలో ఉన్న సభ్యుడు, కార్యకర్త ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో సోషల్ మీడియా యాక్టివిస్టులు, వారు సైతం ప్రతి పౌరుడికి సమాధానం చెప్పాల్సిన మాట ఉంది, అవసరం కూడా ఉందని ఆయన అనటంతో ఒక్కసారిగా నగరంలో, గుంటూరు నగరంలో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, టీవీలో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు పెద్ద ఎత్తున జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జై జనసేన అంటూ నినాదాలు చేయడంతో అసలు గుంటూరు ఒక సందర్భంలో, ఒక టైంలో పవన్ కళ్యాణ్ మాట్లాడే టైంలో గుంటూరులో రైట్. ఎస్, విన్నారు కదా సార్ మొత్తంగా ఏం చెప్పాడో. నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ మండలిలో మాట్లాడుతున్న సందర్భంలో తను చెప్పినట్లుగా, మన వాసు చెప్పినట్లుగా, ఒక ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో సైతం క్రాకర్స్ పేల్చినటువంటి సంఘటనలు మనం అనేకం చూసాం. ఆయనకటి అంత అభిమానం ఉన్నటువంటి జనసేన నాయకులు ఉన్నారు. సో ఇవాళ ఆయన ప్రశ్నించిన తీరు కూడా నిజంగా ఆయన ప్రశ్నిస్తే ఎట్లా ఉంటుందో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది బాధ్యతాయుత కలిగినటువంటి సభ. ఈ సభలో సమస్యపై స్పందించిన తీరు, అసలు రంగులు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? సచివాలయాలకి ఎప్పుడు కూడా తెలుపు రంగే ఉంటుంది, కానీ పార్టీ రంగులు వేశారు అంటే అది పార్టీ కార్యాలయం అనుకోవాలా లేకపోతే సచివాలయం అనుకోవాలా?
రైట్. ఒకవేళ పార్టీ కార్యాలయం అయినట్లయితే వాళ్ళ రంగులు వేసుకోవాలి, ఇది వాళ్ళ సొంత డబ్బులతో వేసుకోవాలి. కానీ ప్రజల డబ్బులతో ప్రజల పార్టీల రంగులు మరి ప్రభుత్వ కార్యాలయాలకు ఏరడం వెనక ఎంత కుట్ర దాగిందో చూడండి. ఈ కుట్రలను బయటికి తీయడం కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గట్టిగా నిలదీయడం జరిగింది. ఒక్కసారి సార్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి ప్లే చేద్దాం, తర్వాత దానికి సంబంధించి మరింతగా లోతుగా విశ్లేషించే అవకాశం ఉంటుంది మనకు కూడా. సో ఒక్కసారి 10,808 గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది. మిగిలిన 2,518 గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు లేవు. మూడో దానికి అవునండి. GOMS నెంబర్ 17 PR&RD పంచాయత్ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు SWPCలు నిర్మించని 2,518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 SWPCలో 9,342 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. పాక్షికంగా పనిచేసే 3,826 SWPCలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1,426 పనిచేయని SWPCలని మార్చి 2025 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు SWPCలు కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి. ఏపీ మార్క్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది. అలాగే PR1 యాప్ ద్వారా SWPCలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది. రాష్ట్రంలో 2015 సంవత్సరం సార్ మొత్తంగా పవన్ కళ్యాణ్ ఒక పూర్తిగా రాజకీయ నాయకుడిగా కావచ్చు, లేకపోతే అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రిగా కావచ్చు, పూర్తి విశ్లేషణాత్మకంగా మాట్లాడుతున్నట్లుగా అర్థమవుతోంది మనకి. అవునంటారా? అవును. ఇక్కడ విషయం ఏంటంటే ఏ అంశం తీసుకున్నా ప్రతి అంశాన్ని కూలంకషంగా సునిశ్చితంగా పరిశీలించి దానిపైన ఎనలైజ్ చేస్తున్నాడు, విశ్లేషణ చేస్తున్నాడు. ఆ విశ్లేషణలో ప్రపంచ దేశాలన్నీ కూడా డంపింగ్ యార్డ్ల నుంచి సంపద సృష్టిస్తున్నటువంటి సందర్భాన్ని ఆయన ఈ సందర్భంగా తెలియచెప్పాడు. ఆ సంపదను సృష్టించే క్రమంలో ఏ విధంగా చేయాలి అంటే గత ప్రభుత్వం సంపదను సృష్టించే ప్రయత్నం చేయలే, కానీ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని అనేకం చూసాం మనం. మరి ఈ సందర్భాన్నే కదా ఆయన ఉపయోగించుకొని చెప్పినటువంటి సందర్భం. మరి గత ప్రభుత్వంలో ఏ అధికారి చెప్పలేదు, ఏ నాయకుడు చెప్పలేదు, ఏ మంత్రి చెప్పినటువంటి సందర్భం. అట్లాగే ఈ సచివాలయాలకు రంగులేసినటువంటి అంశం కూడా ఎవరు కోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా ఆ ప్రభుత్వానికి మొద్దు నిద్రలు తీరలేదు. ఆ తీరని సందర్భంలోనే కోర్టు మొట్టికాయలు వేసిన వెంటనే దాన్ని తీయండి అంటే తీసేటువంటి పరిస్థితి ఏంటంటే మళ్ళీ వైట్ వాషే వేయాలి, మళ్ళీ దానికి 52 కోట్ల ఖర్చు. ఇవన్నీ ఎవడబ్బ సొమ్మని అసలు? మరి ఇది తెలియదా వేసేటప్పుడు? మన కార్యాలయాలు కాదు, ఇది ప్రభుత్వ కార్యాలయాలు. ఈ ప్రభుత్వ కార్యాలయాలకు మనం వేయాల్సింది వైట్ వాష్ మాత్రమే, మన పార్టీ గుర్తులు కాదు, పార్టీ రంగులు కాదన్న ఆలోచన తెల్లే. ఈ డబ్బులు మొత్తం కూడా నిజంగా గత ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వసూలు చేసి తీరాలన్నటువంటి వాదన ప్రజల నుంచి వస్తున్నది. రైట్.